హాయ్ అండి అందరికీ, మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి నాడు మేము జగద్గిరి గుట్టలో మద్దు నగర్లో ఉన్న టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ పక్క కనిపించిందంటే ఫంక్షన్ హాల్ అనమాట. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. పక్కకి అనమాట టెంపుల్ అనమాట. ఎదురుగా మనకు శివాలయం అనమాట. ఈ పక్కకు మనకు వినాయకుడు, ఆ పక్కకు ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఆంజనేయ స్వామి గుడిలోని సీతారాముల వారు కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఈ తులసి వనం మొత్తం ఉసిరి చెట్లది వనం ఉంటుందన్నమాట. అసలు వెనకాల గుట్టకు కార్నర్ ఇది అసలు ఎంత బాగుంటుంది. ఎక్కడో వేరే దగ్గరికి వచ్చామా అన్నంత బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరైతే అక్కడక్కడ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఎప్పుడు మనకు శివరాత్రి నాడు కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇంట్లోనే మేము పొద్దున్నే దీపారాధన 365 పొత్తులు పొద్దున్నే తులసి చెట్టు కాడ దీపారాధన అయిపోయింది. తర్వాత దేవుళ్ళ కాడ ఇది 33,000 కోట్ల దేవతల కోసం 33 ఒత్తులతో చేసే ఈ హారతి ఇది కూడా అయిపోయిందనమాట. ఈ రెండు కంప్లీట్ చేసేసుకొని తర్వాత మేము దేవుళ్ళ గుడి దగ్గర కూడా అలా కార్తీక దీపం వెలిగించామన్నమాట. ఇక ఎంట్రీ కాగానే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఏనుగులు 2 స్వాగతం పలుకుతున్నట్టు ఉంటాయి. ఆ పక్కన పెద్ద అసలు చెట్టు, రాగి చెట్టు, చాలా పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద మొత్తము నాగశిలలు అవన్నీ ఉన్నాయి. మనకు ఎదురుగానే స్టార్టింగ్ నవగ్రహాలు ఉంటాయి. తర్వాత దాటి ఇది లోపలికి వచ్చాక అన్ని చెట్లే మనకు దేవతా వృక్షాలు అనమాట. ఒక్కొక్కటి స్పెషల్. అప్పటికే మొత్తం దీపారాధన చేసేసి వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ అక్కడక్కడ ఉన్న వాళ్ళు పొద్దుగానే వచ్చి చేశారనమాట. అసలు ఎంత బాగా అసలు ఈ అన్ని ఉసిరి చెట్లు. ఇప్పుడు ఇది కూడా ఉసిరి చెట్టు అనమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఉసిరి చెట్టు కాడ అట్లా మంచి చక్కగా చుట్టూ రౌండ్గా కూర్చొని దీపారాధన చేస్తున్నారు అనమాట. అలా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద దీపారాధన అసలు ఎంత అదృష్టం కదా. అలా చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ ఉసిరి చెట్లు ఇన్నిగానే ఉండవు. జనాలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇన్నిగానే ఉండవు. కానీ ఆ ప్రాంగణం అంతా తులసి వనము మొత్తము అన్నీ అసలు చాలా బాగుంది. దేవతా వృక్షాలు కదా మొత్తము. ఎక్కడ చూడు ప్రతి ప్లేస్లో దీపారాధన చేస్తున్నాను అనమాట. అక్కడ చక్కగా మంచిగా రాధాకృష్ణులు అసలు ఎన్ని అక్కడ విగ్రహాలు ఉన్నాయో మొత్తం చాలా బాగుంది. ప్లేస్ అంతా హ్యాపీగా నిమ్మలంగా కూర్చొని మనశ్శాంతిగా అలా దీపారాధన చేసేసామన్నమాట. అలా మొత్తం ఇంకా చుట్టూ ఇంకా తర్వాత అక్కడే శివుడు ఉన్నాడనమాట. మనం ప్రత్యక్షంగా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ శివాభిషేకం చేసేసాం అనమాట. ఇక్కడ చక్కగా అందరం కలిసి అందరూ 365 ఒత్తులతో దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చుట్టూ మొత్తం అసలు ఆ ప్రతి వృక్షం దగ్గరికి వెళ్ళి మొక్కి వచ్చామన్నమాట. అసలు జగద్గిరి గుట్ట ఆ టెంపుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. శివరాత్రి నాడు నేను పెట్టిన వీడియో అయితే చాలా బాగా చాలా మందికి నచ్చిందనమాట. అసలు గుట్ట మొత్తం దేవుళ్ళే. అసలు ఆ గుట్ట మీద దేవుడు పలానా దేవుడు లేడేమో అనలేదు. అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయి. ఇది మాత్రం స్టార్టింగ్ అనమాట. ఎంట్రీ ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని ఆ పైకి ఎక్కితే పైకి అయితే ఇక చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్ ఉన్నాయి గుట్ట మీద. అసలు జగద్గిరి గుట్టలో అసలు దేవుళ్ళ గుట్టన అని నేను హెడ్డింగ్ అప్పుడు ఒకసారి thumbnail కూడా పెట్టాను అనమాట. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మేము ప్రతి శివరాత్రి నాడు మేము వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని వస్తాము. మంచి అసలు కళ్యాణాలు జరుగుతుంటాయి, శివ కళ్యాణాలు జరుగుతుంటాయి. చాలా గుళ్ళు ఉన్నాయి మనకి. ఈ శివునిదైతే మొత్తం మనకి జ్యోతిర్లింగాలు ఒక్క దగ్గర పాలు పోస్తే మనకు జ్యోతిర్లింగాలు మేము మొత్తం పాల్పడి అలాంటి టెంపుల్స్ ఉన్నాయి పైన. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి నా ఛానల్ వీడియో చెక్ చేసినట్టయితే మంచి టెంపుల్ వీడియోస్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి. అలా మా దీపారాధన ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఆ చుట్టూ అసలు ఇక్కడ ఉసిరి చెట్టుకు నీళ్ళు పోస్తున్నారు మా చెల్లి వాళ్ళ పాపలు. అలా మా చెల్లి వాళ్ళ పాపలు అలా దీపారాధన చేసేసుకున్నాను.
అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు చుట్టూ చూడండి అప్పటికి ఎంతమంది వెలిగించి వెళ్ళారు. అలా మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ అవి పక్కకి మళ్ళీ దీపారాధన చేస్తూ ఉన్నారనమాట. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు, పెద్ద పెద్ద చెట్లు. అసలు మనము బయట నుంచి చూస్తే ఈ లోపల ఇంత బాగుందని అసలు ఎవరికి లోపలికి వచ్చిన దాకా తెలియదు. బయట గాలి శివాలయము ఆంజనేయ స్వామి గుడి ఉందని అనుకుంటారు, కానీ లోపలికి వస్తే కానీ ఆ గుడి లోపల ఇంత బాగుంటుందా అని అర్థమవుతుందన్నమాట. అక్కడక్కడ జగద్గిరిగుట్టలో ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. ఇంకా కొంచెం పక్కకు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇంకా మనం శనివారం వచ్చినా సోమవారం వచ్చినా శివుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. చక్కగా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని రావచ్చు. రాధాకృష్ణుల బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో. ఇంకా తులసి వనము అంటే అసలు వనంలో ఆ రాధాకృష్ణులు ఇద్దరు ఆ చక్కగా గోపికలతో నాట్యం ఆడుతున్నారు అన్నంత బాగుంది. మొత్తం బృందావనం. ఇక్కడ ఇది తులసి వనం, తులసి చెట్టు ఇదంతా చూడండి. మొత్తం అన్నీ ఉసిరి చెట్లే. ఉసిరి ఉన్నాయి, నేరేడు ఉంది, రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట. అన్ని చెట్ల దగ్గర దీపారాధన. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ పాలు గోవు, ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ చెట్టు మొద్దులాగా ఉంది, దానికి ఉయ్యాల కట్టి అలా ఉయ్యాల కూడా. ఇక్కడ రాధాకృష్ణుల ముందల మొత్తము ఈ అందరు మంచిగా ఈ కార్తీక దీపోత్సవం చేస్తున్నారు అన్నమాట. ముందర అందరు ఎంత బాగా ముందర కూర్చున్నారు చూడండి. చుట్టూ కృష్ణయ్యవి అన్నీ, కృష్ణుడు పుట్టినప్పుడు ఇవన్నీ మొత్తం పోస్టర్లన్నీ కృష్ణునికి సంబంధించినవి. ఇక్కడ అమ్మవారు, నేను ఉయ్యాలని చెప్పాను కదా, ఇదన్నమాట. ఎంత బాగా ఉయ్యాలుందో, చాలా బాగా డెకరేషన్ చేశారు. అక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు అనమాట. దాని ముందర కూడా ఇలా ఇక్కడ శివుడు ఉన్నారు. మనము ఇష్టం మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక రాధాకృష్ణుల బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఈ పక్కకి ఇక్కడ కూడా ఉసిరి చెట్టు ఉంది, ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు. మొత్తం ఉసిరి చెట్లు, తులసి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక స్వామి 360 అది కార్తీక దీపం వెలిగిస్తున్నారు. ఇక అక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. పక్కకి ఇక శివ ఎదురుగానే మనం స్టార్టింగ్ చెప్పాను కదా శివాలయం, అలా శివుని దగ్గరికి వచ్చి అలా శివయాన్ని చేసుకొని ఇంకా పక్కకే ఉన్న దేవుళ్ళు కూడా మొక్కేసుకొని అక్కడ గుట్ట ప్రాంగణంలో కూడా మొత్తం దీపారాధన. అదంతా ఖాళీ ప్లేస్ ఉంది, గుట్ట కింద చల్లగా మంచిగా మొత్తం షెడ్ వేసేసారు. అక్కడ కూడా మొత్తం కార్తీక దీపాలు వెలిగించినట్టున్నారు. మొత్తం ఇదంతా మేము కరెక్ట్ వెళ్ళింది 10 o'clock అలా. ఆ లోపలనే చాలామంది వచ్చి దీపారాధన చేసేసి వెళ్ళిపోయారు. ఆ గుట్టకు ఇలా చూడండి, ఇదంతా చేసేసాను అనమాట. మొత్తం దీపారాధన అయిపోయిందన్నమాట ఇక్కడ. ఇదండి వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.